అన్నా మనీ మీరే అడ్డొస్తాం బ్రదర్ ప్లీజ్. ఇదేంది మీకు అవుతానేమా మరి బ్రదర్ అండర్ వచ్చింది ये बैग किसका है? ओए आइए भैया नहीं सही ब्रदर प्लीज सर అన్నా మీ స్వామి అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే బౌన్సర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయట ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూసినటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. తను పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అంటున్నారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్స్ స్వీకరించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ప్రతి విషయం కూడా నిన్న దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు ఏమైనా కలెక్ట్ చేశారు సార్? నిన్న ఏం లేదండి సార్. డయల్ 100 ఫోన్ చేసినా కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదని మనోజ్ మా వెహికల్ ఎట్లేదు రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయిందండి సార్. గాయాలని చెప్పి అంటారు సార్. ఇక్కడ గాయాలని మనం చెప్పాడా ప్రాథమికంగా? మీకు సీసీ ఫుటేజ్ ఎవరు మాయం చేశారనేది ఏమైనా అనుమానాలు వ్యక్తం? ఆయన ఏమైనా పేర్లు చెప్పాడా? వినయ్ మహేశ్వర్ అని ఏమైనా పేరు? వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అండ్ కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారు. దాడి చేసిన వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడా? వాళ్ళకి చెప్పలేదు. అది 100 డైల్ వచ్చినా సార్ ఏది ప్రాబ్లం గొడవ ఏం లేదని చెప్తుంది వాళ్ళు కూడా ఏం బ్యాక్ వెళ్ళండి. సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోండి. ఎవరు మాకంటే పక్కరండి సార్, పక్కరండి. అలా వస్తారు మీరు సైడ్ కొంచెం సైడ్ కొంచెం దూరం నుంచి
ఏం చెప్పాలనుకుంటున్నారండి పైన దాడి జరిగేదా అక్కడికి తీసుకొని ఇంటికి తీసుకొని ఒకటే అదే ఇక్కడికే తీసుకుని ఒకటే అన్న